వచ్చేసి ఏస్ రావునగర్ స్టోర్‌లో అయితే ఉన్నామండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి మనము రెడీమేడ్‌కి సంబంధించిన ప్యాటర్న్స్ చూడబోతున్నాం. ఇందులో వచ్చేసరికి మనం డైలీ వేర్ కుర్తీస్ నుంచి స్టార్ట్ అయ్యి పార్టీ వేర్ కుర్తీస్ కానీ, లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్, క్రాప్ టాప్స్, బ్రైడల్ లెహెంగాస్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి మన ఫస్ట్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసరికి మనకి జీన్స్ టాప్ అండి. ఇది వచ్చేసరికి మనకి ₹380 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి సింపుల్ గా వస్తుంది. ఇది వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ లో అయితే కూడా ఆల్ ఓవర్ కూడా డిజిటల్ ప్రింట్ స్టైల్ అయితే వస్తుందండి. ఇదంతా కూడా ఇది వచ్చేసరికి మనకి కాలర్ నెక్ స్టైల్ వస్తుంది. బటన్స్ కూడా ఉంటుంది. హ్యాండ్ చూసినట్లయితే కనుక మనకి ఇవో హ్యాండ్స్ వస్తుందండి. ఈ ప్యాటర్న్ వచ్చేసరికి జస్ట్ మనకి ₹380 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో వచ్చేసరికి మనకు స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ వరకు అయితే అవైలబుల్ ఉంటాయి. ఇవి వచ్చేసరికి మనకి ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అన్ని చూపించలేకపోతున్నాము. మనం నెక్స్ట్ డైలీ వేర్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేస్తాము. ఒకసారి కుర్తీస్ ఇది వచ్చేసి మనం డైలీ వేర్ కలెక్షన్ చూస్తున్నామండి. ఇది వచ్చేసరికి మనకి మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి స్లిమ్ ఫిట్ ప్యాటర్న్ వస్తుంది. ఇది వచ్చేసరికి సింపుల్ గా జస్ట్ నెక్ దగ్గర మాత్రం మనకు లీఫ్ స్టైల్ డిజైన్ మాత్రం వస్తుందండి. మనకి టాప్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కనుక ప్లేన్ టాప్ వస్తుంది. హ్యాండ్ చూసినట్లయితే కనుక మనకి 3/4 హ్యాండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు జస్ట్ ₹490 మాత్రమే పడుతుందండి. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి మనకి. ఇవి వచ్చేసరికి కలర్స్ ఈ విధంగా ఉంటాయి. మనకి వీటిలో వచ్చేసరికి మీడియం నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ ఉంటాయండి. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది మన నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇది కూడా వచ్చేసరికి మనకి జస్ట్ రెగ్యులర్ వేర్ కుర్తీ ప్యాటర్న్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి నీ లెంత్ వరకు అయితే వస్తుందండి. ప్యాటర్న్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి రయాన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది వచ్చేసరికి మనకి యూనిక్ ప్యాటర్న్ అండి. జస్ట్ డైలీ వేర్ లోనే మనకి ఇంత చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి చిన్న స్మాల్ వర్క్ స్టైల్ వస్తుంది. ఇదంతా కూడా ఆల్ ఓవర్ కంప్లీట్ కుర్తీ నీ లెంత్ వరకు కూడా వస్తుంది అంటే ఆల్ ఓవర్ కూడా. హ్యాండ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సేమ్ 3/4 హ్యాండ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక వీ నెక్ స్టైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టాప్ వచ్చేసరికి జస్ట్ ₹660 పడుతుందండి. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇది మన నెక్స్ట్ కలెక్షన్ అండి. డైలీ వేర్ కుర్తీస్ లో చూస్తున్నాం. ఇది వచ్చేసరికి రైయాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. డైలీ వేర్ కి మనం వచ్చేసి రఫ్ అండ్ టఫ్ అయితే యూజ్ చేయించండి. ఇది వచ్చేసి మనకి సింపుల్ గా వస్తుంది. ఆల్ ఓవర్ కూడా మనకి ఇదంతా కూడా మైకా ప్రింట్ స్టైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మైకా ప్రింట్ స్టైల్ తో అయితే టాప్ ని హైలైట్ చేయడం జరుగుతుంది. నీ లెంత్ టాప్స్ అండి ఇవన్నీ కూడా మనకి. హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ వస్తుంది. సింపుల్ గా కట్ వర్క్ స్టైల్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి జస్ట్ మనకి ₹650 పడుతుంది. నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసరికి మనకు డైలీ వేర్ లోనే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసరికి మనకు సింపుల్ గా అంటే చిన్న చిన్న అకేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. సింపుల్ అండ్ ఈజీ అండి. ఇది వచ్చేసరికి మనకు ఇక్కడ మన హ్యాండ్స్ దగ్గర వచ్చేసరికి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఎంబ్రాయిడింగ్ స్టైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టూ సైడ్స్ కూడా ఆల్ ఓవర్ టాప్ కనుక జస్ట్ ప్లెయిన్ టాప్ కాకుండా మనకు వైట్ కలర్ తోని లెహరియా డిజైన్ టైప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆల్ ఓవర్ మనకి నీళ్ళంత వరకు కంప్లీట్ టాప్ కూడా అలాగే ఉంటుందండి. చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది. హ్యాండ్ చూసినట్లయితే కనుక మనకి ప్లెయిన్ 3/4 హ్యాండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి జస్ట్ ₹620 అండి. ₹620 లో ఇంత మంచి టాప్ ఉండడం మాత్రం మనం చూస్తున్నాము. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇప్పుడు వచ్చేసరికి మనం 3 పీస్ సెట్స్ చూస్తున్నాము. ఇది వచ్చేసరికి మనం చందేరి ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం అండి. సాఫ్ట్ చందేరి వస్తుంది. ఒక్కసారి టాప్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఆల్ ఓవర్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది. ప్లస్ ఎంబ్రాయిడింగ్ కూడా వస్తుందండి. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్యాటర్న్ వచ్చేసరికి మనకి కింద చూసినట్లయితే కనుక నెట్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి ఎంబ్రాయిడింగ్ స్టైల్ వస్తుంది. చాలా సింపుల్ అండ్ డీసెంట్ గా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి హ్యాండ్ చూసినట్లయితే 3/4 హ్యాండ్స్ వస్తుంది. దీని బాటమ్ చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుందండి. అంకిల్ స్టైల్ బాటమ్ వస్తుంది. కింద వచ్చేసరికి మనకు నెట్టెడ్ లాగా వస్తుందండి. ఇది వచ్చేసరికి దుపట్టా వచ్చేసరికి మనకు 2 షేడ్స్ దుపట్టా వస్తుంది. ఎల్లో అండ్ లైట్ పింక్ షేడ్ అయితే వస్తుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి ₹900 పడుతుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది మన నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసరికి మనం విస్కోస్ ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నాం. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ మన షిఫాన్ అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ స్టైల్ లో ఉంటుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇక్కడ మన నెక్ దగ్గర అబ్జర్వ్ చేసినట్లయితే సింపుల్ గా బాక్స్ స్టైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కింద మనకు ఆల్ ఓవర్ కూడా ఒకసారి కుర్తీ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇట్లా చిన్న చిన్న బుట్టి స్టైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా సింపుల్ గా ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. మనకి దీనికి వచ్చేసి లైనింగ్ పర్పస్ కూడా వస్తుందండి. హ్యాండ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 3/4 హ్యాండ్స్ ఇస్తారు. ప్లస్ మనకి ఇది వచ్చేసరికి వర్క్ కూడా వస్తుందండి. హ్యాండ్స్ దగ్గర అబ్జర్వ్ చేసినట్లయితే 2 సైడ్స్ కూడా. దీనికి మనం బాటమ్ వచ్చేసరికి సెల్ఫ్ లోనే అంకిల్ బాటమ్ అయితే ఇస్తారు. దుపట్టా వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ లో ఈ విధంగా వస్తుందండి. దుపట్టా స్టైల్ కూడా చాలా బాగుంటుంది. ఈ కుర్తీ కాస్ట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ 1130 అండి. సింపుల్ గా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఎటైనా కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది. ₹1130 మాత్రమే పడుతుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. కలెక్షన్ అండి. ఇది వచ్చేసరికి మనకి సాఫ్ట్ రేయన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది.
ఇది వచ్చేసరికి మనకు నెక్ స్టైల్ అయితే అబ్జర్వ్ చేసినట్లయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. డిజైన్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. నెక్ స్టైల్ ఇవ్వండి, ఆల్ ఓవర్ కూడా మనకి చూస్తే ప్లెయిన్ కాకుండా ఇట్లా చిన్న చిన్న బుట్టి స్టైల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆల్ ఓవర్ కింది వరకు కూడా మన నీ లెంత్ వరకు కూడా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ గా ఇలా వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హ్యాండ్ పర్పస్ చూసినట్లయితే కనుక మనకు 3/4 స్లీవ్స్ ఇస్తారండి. దీనికి బాటమ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ లోనే యాంకిల్ స్టైల్ బాటమ్ వస్తుంది. దుపట్టా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి కాంట్రాస్ట్ దుపట్టా అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మనకి నెక్ లో ఈ కలర్ వచ్చింది కాబట్టి దీనికి పేరప్ వచ్చేసి కాంట్రాస్ట్ దుపట్టా ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి జస్ట్ 1200 రూపీస్ మాత్రమే పడుతుంది. మనం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ అంటే ఇది వచ్చేసరికి మనం కోర ఫ్యాబ్రిక్ లో అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసరికి మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ కుర్తి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక గోల్డెన్ జెరీ వివింగ్ తో అయితే బూటీ స్టైల్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ కూడా. ఇక్కడ మన నెక్ వర్క్ చూసినట్లయితే కనుక సింపుల్ అయితే నెక్ వర్క్ స్టైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా సింపుల్ గా ఉంటుంది కుర్తి వచ్చేసరికి. ఇది వచ్చేసరికి మన నీ లెంత్ కుర్తీస్ వస్తుంది. హ్యాండ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక 3/4 హ్యాండ్స్ వస్తుందండి. ఇది వచ్చేసరికి దీనికి మనకు యాంకిల్ బాటమ్ అయితే ఇస్తారు ఒకటి సెల్ఫ్ లోనే. మనకి దుపట్టా వచ్చేసరికి ఇట్లా ఫ్లోరల్ స్టైల్ అండ్ బుటీ స్టైల్ అయితే ఇట్లా వస్తుంది. దుపట్టా వచ్చేసరికి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి 1950 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ ఇది వచ్చేసరికి మనకి క్రేప్ సిల్క్ మెటీరియల్ అయితే చూస్తున్నాము. మన డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మెటీరియల్ అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసరికి ఒక ఫ్లవర్ బంచ్ స్టైల్ అయితే వస్తుంది నెక్ దగ్గర. చాలా సింపుల్ గా ఉంటుంది. ఆల్ ఓవర్ మనకు చూసినట్లయితే కనుక చిన్న చిన్న ఫ్లవర్ స్టైల్ అయితే వస్తుందండి, చిన్న బుట్టి స్టైల్. ఇది వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కింద చూసినట్లయితే లైనింగ్ పర్పస్ కూడా ఉంటుందండి. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి 3/4 ప్లెయిన్ హ్యాండ్స్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి సేమ్ ఇక్కడ కాంట్రాస్ట్ పైపింగ్ లాగైతే వస్తుందండి. దీనికి రిలేటెడ్ గా మన బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లోనే ఉంటుంది. దుపట్టా కూడా కాంట్రాస్ట్ షేడ్ లో ఆల్ ఓవర్ కూడా సీక్వెన్స్ స్టైల్ వస్తుందండి. ఈ విధంగా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 1320 రూపీస్ పడుతుంది. మన నెక్స్ట్ కలెక్షన్ మన బ్లాక్ లో అంటే చాలా మందికి ఆల్వేస్ ఫేవరెట్ ఉంటుందండి. అందులో మనం ఒక డిఫరెంట్ కలర్ అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసరికి సింపుల్ గా ప్యాచ్ వర్క్ స్టైల్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు నెక్స్ట్ వర్క్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ మిర్రర్ వర్క్ వస్తుంది. లేస్ తో అయితే మొత్తం టోటల్ జాయింట్ వస్తుంది. ప్లెయిన్ మొత్తం కుర్తి అంతా కూడా ప్లెయిన్ వస్తుంది. ఓన్లీ నెక్ వర్క్ మాత్రమే వస్తుంది. మన హ్యాండ్ చూసినట్లయితే కనుక 3/4 హ్యాండ్స్ వస్తుందండి. జస్ట్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మాత్రం మనకి లేస్ గోల్డెన్ లేస్ అయితే ఇస్తారు. ఇది బాటమ్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనం ప్లెయిన్ బాటమ్ వస్తుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉందండి. దుపట్టా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి నెక్ వర్క్ దగ్గర ఎట్లాంటి డిజైన్ అయితే ఉందో సేమ్ అదే డిజైన్ తో అయితే దుపట్టా దుపట్టా అయితే వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా మనకి గోల్డెన్ జెరీ వీవింగ్ కూడా వస్తుంది. ఇదంతా కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 940 రూపీస్ పడుతుందండి. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నామండి. ఇది వచ్చేసరికి సాఫ్ట్ రేయన్ వస్తుంది. మనం నెక్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్లయితే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఇస్తారు. ఇది వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ అండ్ రేర్ గా ఉంటుంది. మనకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఆరెంజ్ లో. ఇది వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ కూడా ప్లెయిన్ కుర్తి కాకుండా ఇట్లా సింపుల్ గా అయితే ఇచ్చేసారు, చిన్న చిన్న స్టోన్ వర్క్ లాగా. హ్యాండ్ చూసినట్లయితే కనుక 3/4 హ్యాండ్స్ ఇచ్చేసారు, ప్లెయిన్ వస్తుంది. ఇది ఒక్కసారి దీని బాటమ్ దుపట్టా అబ్జర్వ్ చేద్దాం. బాటమ్ వచ్చేసరికి మనకు ప్లెయిన్ యాంకిల్ బాటమ్ ఇచ్చేసారు. దుపట్టా వచ్చేసరికి మాత్రం మనకి కలంకారీ స్టైల్ ఆఫ్ దుపట్టా ఇచ్చేసారండి. ఇది వచ్చేసరికి మనకి చాలా హైలైట్ అయిపోతుంది దుపట్టాతోని. ఇది కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 1100 రూపీస్ మాత్రమే పడుతుందండి. ఇందులో వచ్చేసరికి మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండ్ డిఫరెంట్ నెట్వర్క్ స్టైల్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మీకు వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 1500 పడుతుంది. మనం నెక్స్ట్ స్టైల్ అయితే అబ్జర్వ్ చేసినట్లయితే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది. ఇది వచ్చేసరికి వీటికి వచ్చేసరికి సేమ్ మనకి బాటమ్ ఆ విధంగా ఉంటుంది. దుపట్టా వచ్చేసరికి అయితే మనకి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి బెనారస్ స్టైల్ దుపట్టా అయితే ఇస్తారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. జస్ట్ 1500 రూపీస్ మాత్రమే పడుతుంది. ఇందులోనే వచ్చేసరికి ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ తో వస్తుందండి. చాలా కలర్ స్కై బ్లూ కలర్ కి. ఇది వచ్చేసరికి మన నెక్ వర్క్ అండి ఈ విధంగా ఉంటుంది. జస్ట్ 1070 పడుతుంది. దీని దుపట్టా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. బాటమ్ ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా మనకి బెనారసి గోల్డెన్ జరీ వీవింగ్ తో అయితే ఉంటుంది. వన్ సైడ్ దగ్గర అబ్జర్వ్ చేసినట్లయితే సింపుల్ గా మగ్గం వర్క్ స్టైల్ అయితే వస్తుందండి ఈ విధంగా. దీని కాస్ట్ వచ్చేసరికి 2670 అండి. చాలా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి దుపట్టా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చాలా బాగుందండి. బెనారస్ స్టైల్ వీవింగ్ తో అయితే ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది. ఎటువంటి ఫంక్షన్స్ కి ఈజీగా సూటబుల్ అవుతుందండి. చాలా గ్రాండ్ గా ఉంది. బాటమ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ బాటమ్ వచ్చింది. ఇవన్నీ కూడా చాలా రేర్ కాంబినేషన్స్ అండ్ రేర్ పీసెస్ అండి. ఇది వచ్చేసరికి మన ఇంకొక నెక్స్ట్ కలెక్షన్. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ కూడా గోల్డెన్ జరీతో అయితే మనకి
లెహరియా డిజైన్ టైప్ అయితే ఇచ్చేసారు. చాలా డిఫరెంట్ కాంబినేషన్. ఇంకా నెక్స్ట్ స్టైల్ అబ్జర్వ్ చేసినట్టయితే చాలా సింపుల్ గా ఇచ్చేసారు. ఎందుకంటే మనకి గోల్డెన్ జరీతోని చాలా హైలైట్ అయింది కాబట్టి నెక్ వర్క్ చాలా సింపుల్ గా అయిపోయింది. ఇది వచ్చేసరికి జస్ట్ 1500 రూపీస్ అండి. ఇది బాటమ్ వస్తుంది. దుపట్టా వచ్చేసరికి కూడా మనకి చాలా హెవీ దుపట్టా వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఇటువంటి డిఫరెంట్ అండ్ కలర్ కాంబినేషన్స్ మన దగ్గర చాలా ఉంటాయి. ఇంకా ఇటువంటి ప్యాటర్న్స్ కావాలనుకుంటే మనం కేఎస్ రావు నగర్ స్టోర్కి అయితే విజిట్ చేయండి. మనకి వీడియోలు ఎంజాయ్ చేసేది కాబట్టి అన్ని ప్యాటర్న్స్ చూపించకపోతున్నాం. నెక్స్ట్ మన కలెక్షన్ చూద్దామండి. ఇవన్నీ ఈ కుర్తీస్ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ ఆర్డర్ బుక్ చేసుకుంటాం. ఇది వచ్చేసరికి మనకి అనార్కలి ప్యాటర్న్ అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసరికి మనకు ప్లెయిన్ వస్తుంది. టాప్ వచ్చేసరికి జస్ట్ మనకు నెక్స్ట్ స్టైల్ వచ్చేసరికి ఇదంతా కూడా ఆల్ ఓవర్ కూడా ఎంబ్రాయిడింగ్ స్టైల్ అయితే వస్తుందండి. చాలా డిఫరెంట్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి కింద బార్డర్ స్టైల్ వచ్చేసరికి సేమ్ మనకు ఆల్మోస్ట్ ఎంబ్రాయిడింగ్ స్టైల్ అయితే వస్తుందండి. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్యాటర్న్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది. ఇదంతా కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇది వచ్చే కనుక మన హ్యాండ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక 3/4 హ్యాండ్స్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మనకి చిన్న కంప్యూటర్ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ కింద నుంచి వచ్చేసరికి కట్స్ ఇస్తారండి. కింద లోపల వచ్చేసరికి మనకి లైనింగ్ కూడా ఉంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. దీనికి ఒకసారి మనం బాటమ్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక సెల్ఫ్ లోనే యాంకిల్ స్టైల్ ఆఫ్ బాటమ్ అయితే ఇస్తారు. దుపట్టా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి కాంట్రాస్ట్ షేడ్ లో అయితే దుపట్టా వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసరికి వర్క్ వస్తుందండి ఈ కలర్ కాబట్టి దీన్ని బట్టి కాంట్రాస్ట్ షేడ్ లో మనకి ఈ విధంగా దుపట్టా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇదంతా కూడా మన ప్లెయిన్ దుపట్టా కాకుండా హెవీ స్టైల్ ఆఫ్ దుపట్టా వస్తుంది. ఇదంతా కూడా ఎంబ్రాయిడింగ్ స్టైల్ అయితే వస్తుందండి దుపట్టా వచ్చేసరికి. దీని కాస్ట్ వచ్చేసరికి 1920 పడుతుంది. ఇందులో వచ్చేసరికి డిఫరెంట్ ప్యాటర్న్స్, డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ కానీ సైజెస్ కానీ అవైలబుల్ ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ప్యాటర్న్లో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అయితే మనం చూడబోతున్నామండి. ఇందాక మనం కాంట్రాస్ట్ షేడ్లో అయితే దుపట్టా చూసాం కదా, ఇది వచ్చేసరికి టోటల్ సెల్ఫ్ కాంబినేషన్లో ఉంటుంది. చాలా డిఫరెంట్ అండి. సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఇది వచ్చేసరికి మనకి హెవీ వర్క్ వస్తుంది. ఇదంతా కూడా మనకి సిల్వర్ థ్రెడ్స్ అనేది కూడా ఆల్ ఓవర్ కూడా మనకి ఇది వచ్చేసరికి జెరీ స్టైల్ లాగా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది. ఇదంతా కూడా చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ అయితే విచిత్ర సిల్క్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి ప్లెయిన్ కాకుండా ఆల్ ఓవర్ కూడా మనకు సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ తో అయితే బుటా స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ కూడా మనకి ఫ్రంట్ స్టైల్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. మన హ్యాండ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక చాలా హెవీగా ఇచ్చేసారండి. ఇదంతా కూడా 3/4 హ్యాండ్స్ అండి. ఇదంతా కూడా ఆల్మోస్ట్ మన మగ్గం వర్క్ స్టైల్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసరికి చాలా గ్రాండ్ గా ఉంది. డ్రెస్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూసేసేయండి. దీని బాటమ్ చూసినట్లయితే కనుక సెల్ఫ్ యాంకిల్ లెంత్ బాటమ్ ఇచ్చేసారు. దుపట్టా వచ్చేసరికి మనకి సేమ్ హెవీగానే ఉందండి. ఇది వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాం. దుపట్టా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. సెల్ఫ్ లోని ఇదంతా కూడా మనకి మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి. సైడ్స్ కి చూసినట్లయితే కనుక లేస్ అయితే ఇచ్చేసారు. ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు టాజిల్స్ కూడా ఇచ్చేసారు. ఈ విధంగా ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి అయితే ఓవరాల్ గా మనకి 1950 రూపీస్ పడుతుందండి. ఇది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. చిత్ర సిల్క్ అండి. ప్రజెంట్ మనకి మార్కెట్ ఎంత ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఒక ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది. మన హ్యాండ్ చూసినట్లయితే కనుక 3/4 హ్యాండ్స్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ స్టైల్ అయితే ఇచ్చేసారండి. హ్యాండ్స్ కి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. దీని బాటమ్ చూసినట్లయితే మనకి సెల్ఫ్ లోనే సేమ్ కలర్ లోనే ఈ విధంగా వస్తుంది. ఓన్లీ కింద ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ స్టైల్ అయితే ఇచ్చేస్తారు. మన దుపట్టా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చేసారండి. ఈ విధంగా వస్తుంది దుపట్టా స్టైల్ వచ్చేసి. చాలా గ్రాండ్ గా ఉంది దుపట్టా వచ్చేసి. వచ్చేసరికి మనకి లెకేరియా డిజైన్ టైప్ అయితే ఆల్ ఓవర్ కూడా ఎంబ్రాయిడింగ్ అండ్ సీక్వెన్స్ స్టైల్ ఆఫ్ దుపట్టా అయితే ఇచ్చారు. ఈ విధంగా ఉంటుంది దుపట్టా వచ్చేసరికి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి 2400 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది వచ్చేసి మన నెక్స్ట్ ప్యాటర్న్ అండి షరారాలోనే. ఇది వచ్చేసరికి మనం మన డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చూస్తున్నాం కదా, అందులో ఇది వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ వస్తుంది. డిజిటల్ ప్రింట్ స్టైల్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసరికి షార్ట్ బ్లౌజ్ వస్తుంది. మనకి కింద చూసినట్టయితే కనుక హ్యాంగింగ్స్ ఇచ్చేసారండి. ఇట్లా సింపుల్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనం నెక్ పాయింట్ చూసినట్లయితే కనుక సింపుల్ డిజైన్ అయితే ఇచ్చేసారు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇదంతా కూడా మనకి సేమ్ డిజిటల్ ప్రింట్ తో వచ్చినటువంటి దాన్ని అయితే మనకు మొత్తం టోటల్ గా వచ్చేసరికి హ్యాండ్ వర్క్ తో అయితే ఇట్లా ఈ విధంగా అయితే హైలైట్ చేశారండి. ఇది వచ్చేసరికి మనకు కింద బాటమ్ చూసినట్టయితే ప్లెయిన్ షరారా అండ్ మన ప్లాజో మోడల్ అయితే వస్తుంది. దీనికి డిఫరెంట్ గా వచ్చేసరికి మనకి షరారాలోనే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసరికి మనకు 4th మోడల్ వస్తుంది. 4/4 ప్యాటర్న్ అంటారు కదా, టోటల్ లాంగ్ స్టడ్ అంటారు కదా, ఐడియా ఉంది కదా, ఆ ప్యాటర్న్ వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి చాలా బాగుంటుందండి ప్యాటర్న్ వచ్చేసరికి. జస్ట్ దీని కాస్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 1430 అంటే చాలా రీజనబుల్ ప్రైస్. చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం.
వన్ మోర్ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ షరారా ప్యాటర్న్స్ అండి. ఇది వచ్చేసరికి చాలా హెవీగా వస్తుంది. ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇది మనం ఒకసారి బ్లౌజ్ వర్క్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఆల్ ఓవర్ కూడా చాలా హెవీ వర్క్ వేస్తుందండి. ఈ విధంగా ఉంటుంది మనకి వర్క్ మాత్రం. ఇది వచ్చేసరికి మనకి స్లీవ్లెస్ ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసరికి మనకి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్యాటర్న్. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ నెక్ దగ్గర వస్తుంది. ఇది వచ్చేసరికి హ్యాండ్స్ అండి. చాలా డిఫరెంట్ ప్యాటర్న్. ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్స్కి వచ్చేసరికి సేమ్ స్టైల్ ఆఫ్ మగ్గం వర్క్ స్టైల్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఉంటుంది. చాలా డిఫరెంట్ ప్యాటర్న్. కింద అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి సేమ్ ప్లెయిన్ ప్లాజో టైప్ అయితే వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 2560 పడుతుంది. చాలా గ్రాండ్ గా ఉంటుందండి. వర్క్ అబ్జర్వ్ చేయండి. చాలా నీట్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి చాలా బాగుంటుంది కలెక్షన్. నెక్స్ట్ కలెక్షన్ మనం వచ్చేసి వన్ మోర్ డిఫరెంట్ ప్యాటర్న్ అయితే చూస్తున్నామండి. ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక షార్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఆలియా కట్ స్టైల్ అయితే వస్తుందని. ఇది నెక్ వర్క్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కనుక సింపుల్ గా మొక్కం వర్క్ స్టైల్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి కింద కూడా సేమ్ వర్క్ వస్తుందండి. ఈ విధంగా ఆలియా కట్ స్టైల్లో. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ కట్స్ వస్తుంది. ఒక్కసారి ఇది బ్లౌజ్ అండి. కింద మనం ఒక్కసారి ప్లాజో మోడల్ అప్లై చేస్తే ఈ విధంగా ఉంటుంది. ప్లెయిన్ లో వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి దుపట్టా వస్తుంది అంటే జస్ట్ ప్లెయిన్ దుపట్టా వస్తుంది. గోల్డెన్ జెరీ లేస్ టైప్ అయితే వస్తుంది. ఈ విధంగా వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకు జస్ట్ 1650 రూపీస్ పడుతుంది అండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. చాలా ప్యాటర్న్స్ అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక చాలా హెవీ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి. ఇది వచ్చేసరికి మనకి స్టోన్ వర్క్ అండ్ ఎంబ్రాయిడింగ్ స్టైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి చాలా బాగుందండి. చూసినట్లయితే ఒక్కసారి కింద బాటమ్ చూసినట్లయితే శరారా మోడల్ అండి. కింద ప్లాజో టైప్ అయితే వస్తుంది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసరికి మన దుపట్టా వచ్చేసరికి నీకు ఓన్లీ నెక్స్ దగ్గర మాత్రం ఇట్లా వర్క్ వస్తుందండి. చాలా సింపుల్ అండ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి నైట్ ఫంక్షన్స్ కి అయితే మాత్రం చాలా బాగుంటుందండి. కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 1840 రూపీస్ మాత్రమే పడుతుంది. ఒక ప్యాటర్న్ అండి. ఇంతకుముందు మనం జస్ట్ షార్ట్ బ్లౌజ్ టైప్ చూసాము. ఇది వచ్చేసరికి మనకు కుర్తా టైప్ వస్తుందండి సింపుల్ గా. ఇది వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ గా వస్తుంది. బెనారస్ స్టైల్ వస్తుంది. ఇదంతా కూడా మనకి సిల్వర్ జెరీ వీవింగ్ తో అయితే వస్తుందండి. ఇది వచ్చేసరికి బార్డర్ స్టైల్ అంటే చాలా డిఫరెంట్ అండ్ చాలా యూనిక్ గా ఉంటుంది. ట్రెడిషనల్ టైప్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ కూడా మనకి అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ ఒక ఫ్లోరల్ డిజైన్ టైప్ అయితే సిల్వర్ జెరీ వీవింగ్ తో వస్తుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇది మనకు వచ్చేసరికి హ్యాండ్స్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. జస్ట్ స్లీవ్లెస్ వేసినా కూడా చాలా బాగుంటుందండి. కింద మనం అబ్జర్వ్ చేసినట్లయితే శరారా ప్యాటర్న్ అని అందరికి ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది. ఇట్లా ప్లాజో టైప్ వస్తే బాటమ్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి దుపట్టా అండి. దుపట్టా వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. మనకి ఓన్లీ నెక్ దగ్గర మాత్రం ఈ విధంగా వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 1950 రూపీస్ మాత్రమే అండి. మన నెక్స్ట్ కలెక్షన్ లెహంగా కలెక్షన్స్ అయితే చూడబోతున్నామండి. మన దగ్గర లెహంగాస్ వచ్చేసరికి 900 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మన ఫస్ట్ కలెక్షన్. ఇది వచ్చేసరికి మనకి క్రష్ మెటీరియల్ అయితే చూస్తున్నాము. ఇదంతా కూడా మనకి పిచ్ వై ప్రింట్ స్టైల్ అయితే వస్తుందండి. ఆల్ ఓవర్ కూడా కింద కింద బార్డర్ కూడా పిచ్ వై ప్రింట్స్ టైప్ వస్తుంది. ఆల్ ఓవర్ కూడా ఇదంతా కూడా మనకి మైకా ప్రింట్ స్టైల్లో వస్తుంది. ఇదంతా కూడా ఆల్ ఓవర్ కూడా మనకు పైన అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న బుట్టి స్టైల్ అయితే ఇస్తారండి. ప్లెయిన్ కాకుండా లెహంగా వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి సింపుల్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసరికి కూడా సేమ్ సెల్ఫ్ లోనే వస్తుంది. దీని దుపట్టా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. మనకి కాంట్రాస్ట్ పింక్ షేడ్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా సేమ్ పిచ్ హై డిజైన్ లోనే కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా వస్తుంది దుపట్టా వచ్చేసరికి. ఇది వచ్చేసరికి కలర్ కాంబినేషన్ కూడా ఉందండి. మనకి ఇందులో వచ్చేసరికి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి. ఇది వచ్చేసరికి జస్ట్ 900 రూపీస్ మాత్రమే పడుతుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది వచ్చేసి మన నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసరికి మనకి ఈ మోడల్ అనేది మనకి రన్నింగ్ లో ఉంటుందండి. ఇప్పుడు ప్రెసెంట్ మాత్రం మనకి మార్కెట్ లో ఇది కూడా మనకి క్రస్ట్ మెటీరియల్ లోనే చేస్తున్నాం. ఇంతకుముందు మనం మైకా ప్రింట్ స్టైల్ అయితే చూస్తాము. ఇది వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ కూడా గోల్డెన్ జెరీ వీవింగ్ తో అయితే వస్తుందండి. ఇదంతా కూడా మనకి కలంకారీ స్టైల్ ఆఫ్ డిజైన్ అయితే వస్తుంది. ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా ఉంటుందండి. ఇది మన పైన ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ డిజైన్ లోనే కంటిన్యూ అవుతుందండి. సార్ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బెనారస్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. ఈ విధంగా వస్తుంది బ్లౌజ్. దీని దుపట్టా చూద్దాం ఒకసారి. దుపట్టా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుందండి. ప్లెయిన్ దుపట్టా కాకుండా జార్జెట్ వచ్చేసరికి మనకి ఇదంతా కూడా చిన్న సీక్వెన్స్ వర్క్ బుటాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 2100 పడుతుందండి. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసరికి మనం చిన్న షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసరికి మనం ఫాలింగ్ మెటీరియల్ లో వస్తుందండి. కొంచెం హెవీగా కాకుండా సింపుల్ గా ఉంటుంది. ఇది మన కింద కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక టోటల్ స్కాలపింగ్ డిజైన్ అయితే ఇచ్చారండి. చిన్న చిన్న స్కాలపింగ్ డిజైన్ ఇచ్చేసారు. పైన అబ్జర్వ్ చేసినట్లయితే కూడా ఆల్ ఓవర్ కూడా మనకు ఫ్లవర్ టైప్ ఆఫ్
ఫ్లోరల్ డిజైన్లోనే కంప్లీట్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ స్టైల్ అయితే ఇచ్చేసారండి. సింపుల్గా చాలా బాగుంది. మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న ఫ్లవర్ స్టైల్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది మనం బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ వచ్చేసరికి మనకు కలంకారీ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ ఇచ్చేసారండి. ఇది వచ్చేసరికి సాటిన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. ఒకసారి దీని దుపట్టా చూద్దాం. దుపట్టా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి కాంట్రాస్ట్ షేడ్లో అయితే ఇచ్చేసారండి. జార్జెట్ దుపట్టా మీద వచ్చేసరికి ఫుల్ హెవీ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు. దీనికి మన దుపట్టా కూడా కార్నర్స్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కూడా స్కాలపింగ్ డిజైన్ కంటిన్యూ చేశారండి. దీని కాస్ట్ వచ్చేసరికి 2400 పడుతుంది. మనం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి ఇంకొక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసరికి మనకు బెనారస్ స్టైల్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాము. ఇది వచ్చేసరికి మనకు ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది. చాలా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ కూడా సిల్వర్ జెరీ వీవింగ్ తో వస్తుందండి. మైకప్ అండ్ స్టైల్ కాదు, ఇదంతా కూడా జెరీ వీవింగ్ లో వస్తుంది. చాలా స్మూత్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇదంతా కూడా మనకి హైలైట్ అవ్వడానికి స్టోన్ వర్క్ కూడా వస్తుందండి. ఇది వచ్చేసి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇదంతా కూడా స్టోన్ వర్క్ కనిపిస్తుంది కంప్లీట్ గా. మళ్ళీ మనకు పైన అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కనుక దీనికి కూడా సేమ్ స్టోన్ వర్క్ అయితే ఇచ్చేసారండి. సింపుల్ గా ఉంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉందండి. ఒక్కసారి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ ఇచ్చేసారండి. పింక్ కలర్ షేడ్ లో అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి మనకి బెనారసీ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ వస్తుందండి. సిల్వర్ బూటీస్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ కూడా ఇది హ్యాండ్స్కి వచ్చేసరికి బార్డర్ వస్తుంది. దీనికి అంతా కూడా సేమ్ మనకి స్టోన్ వర్క్ అయితే వచ్చిందండి. ఒకసారి దీనికి దుపట్టా చూద్దాం. దుపట్టా వచ్చేసరికి ఏ విధంగా ఉందండి. దుపట్టా వస్తుంది. ఈ దుపట్టా కూడా వచ్చేసరికి చాలా బాగుందండి. ఇది సింపుల్ గా అయితే చాలా హైలైట్ గా ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ కూడా స్టోన్ వర్క్ అయితే హైలైట్ చేశారు. దుపట్టా ఈ లెహంగా కాస్ట్ వచ్చేసరికి 2310 రూపీస్ పడుతుందండి. ఇది వచ్చేసరికి మనకి అడిషనల్ గా బెల్ట్ టైప్ కూడా వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి సేమ్ సెల్ఫ్ లోనే ఇదంతా కూడా స్టోన్ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హైలైట్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి సింపుల్ అండ్ టెక్నిక్ అనిపిస్తుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చేద్దాం. ఇది మన నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇది అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో అయితే అబ్జర్వ్ చేస్తున్నాము. ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్ కాంబినేషన్ లో ఉందండి. చాలా పేస్టల్ కలర్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది. ఇది వచ్చేసరికి మనకి సిల్వర్ అండ్ ఇది రెడ్ చెరీతో అయితే ఆల్ ఓవర్ కూడా ఎంబ్రాయిడింగ్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే స్టోన్ వర్క్ అయితే హైలైట్ అయిందండి. మనం మీద పాటు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా ఉంది. స్మాల్ బుట్టి స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. సింపుల్ గా ఉంది. చాలా గ్రాండ్ లుక్ మాత్రం ఉందండి. ఇది బ్లౌజ్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి సేమ్ సెల్ఫ్ లోనే బ్లౌజ్ ఇచ్చేసారు. బ్లౌజ్ మనకు వచ్చేసరికి ఇదంతా కూడా ఆల్ ఓవర్ ప్లెయిన్ కాకుండా చిన్న చిన్న బుట్టి స్టైల్ అయితే ఇవ్వడం జరిగిందండి. హ్యాండ్స్ పర్పస్ వచ్చేసరికి మనకి కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బార్డర్ కూడా ఇచ్చేసారు. దీని దుపట్టా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి కాంట్రాస్ట్ షేడ్ లో అవుతుందండి. దుపట్టా మాత్రం చాలా చాలా బాగుందండి. కాంట్రాస్ట్ లో వచ్చేసరికి మనకి చిన్న స్కాలపింగ్ డిజైన్ తోనే త్రూ అవుట్ ఫోర్ సైడ్స్ కూడా ఇదే విధంగా ఉంటుంది. మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ప్లెయిన్ కాకుండా మనకు లెహంగాలో ఏ విధంగా అయితే కంటిన్యూ అయిందో సేమ్ అదే విధంగా ఉందండి. కాస్ట్ వచ్చేసరికి 2630 రూపీస్ పడుతుందండి. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండి. ఇది వచ్చేసరికి మనం బెనారసీ మెటీరియల్ అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసరికి మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది. ఇది ఒక్కసారి బార్డర్ అబ్జర్వ్ చూసినట్లయితే కనుక మనకి కింద వచ్చేసి ఇప్పుడు స్కాలపింగ్ ఎంతో ట్రెండింగ్ లో ఉంది కాబట్టి చిన్న స్కాలపింగ్ డిజైన్ అయితే ఇచ్చేసారండి. ఇది వచ్చేసరికి చిన్న ప్యాచ్ టైప్ అయితే వస్తుంది. మనం పైన కనుక బార్డర్ స్టైల్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఆల్ ఓవర్ కూడా మనకి సిల్వర్ జెరీ తోనైతే కూడా కాన్సెప్ట్ ఉంది. ఇదంతా కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ ఉంది. చాలా నీట్ గా ఉంది. ఆల్ ఓవర్ కూడా సిల్వర్ జెరీ వీవింగ్ ఉంది. ఒక్కసారి మనం పైన అబ్జర్వ్ చేసినట్లయితే కనుక జిగ్జాగ్ స్టైల్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇదంతా కూడా ఆల్మోస్ట్ మన లెహరియా డిజైన్ అనేది డిజైన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి జెరీ కాన్సెప్ట్ అండి. చాలా బాగుంది. ఇది వచ్చేసరికి కలర్ కాంబినేషన్. ఒకసారి బ్లౌజ్ చూద్దాం మనకు. ఇది వచ్చేసరికి బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాకుండా ఆల్మోస్ట్ మగ్గం స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి. బ్లౌజ్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ విధంగా ఉంది. కాంట్రాస్ట్ గ్రీన్ షేడ్ లో ఉంది. ఇది వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ అండి. ఇది వచ్చేసరికి మనకు టూ సైడ్స్ కూడా హ్యాండ్ పర్పస్ వస్తుంది. ఫుల్ హ్యాండ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మనకి బాడీ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ప్లెయిన్ బాడీ కాకుండా ఆల్ ఓవర్ కూడా మనకి బుటీ స్టైల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా ఉంది. ఇంకోసారి దుపట్టా అబ్జర్వ్ చేద్దాం. దుపట్టా వచ్చేసరికి మనకి విచిత్ర సిల్క్ మెటీరియల్ అయితే ఉందండి. కాంట్రాస్ట్ గ్రీన్ దుపట్టా ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి మనకి ఫోర్ సైడ్స్ కూడా స్కాలపింగ్ డిజైన్ అయితే ఇచ్చేసారండి. మిడిల్ పార్ట్ కనుక మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ లో ఏ విధంగా ఉందో బూటీ స్టైల్ అదే విధంగా కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ వచ్చేసరికి 2400 పడుతుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. మన నెక్స్ట్ కలెక్షన్ అంటే ఇది కూడా మనం బెనారసీ స్టైల్ మెటీరియల్ అనేది కట్టుకున్నాము. బెనారసీ మెటీరియల్ స్టైల్ అయితే చూస్తున్నాము. ఇది కూడా మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఆల్ ఓవర్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఒక్కసారి మనకి కింద అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి డార్క్ పిస్తా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అవుతుంది.
కింద మనకు ఇప్పుడు ప్రెసెంట్ ఎంతో ట్రెండింగ్ లో ఉన్నటువంటి స్కాలపింగ్ డిజైన్ అయితే ఇచ్చేసారండి. పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ ఇచ్చేసారు. చాలా గ్రాండ్ గా ఉంది. ఇది డిజైన్ వచ్చేసరికి ఆల్ ఓవర్ కూడా మనకు గోల్డెన్ జెరీ వీవింగ్ లో ఉంటుందండి. పైన కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఆల్ ఓవర్ కూడా గోల్డెన్ జెరీ వీవింగ్ తోని మనకు ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి. ఇదంతా కూడా చాలా బాగుంది. లెహంగా వచ్చేసరికి ఈ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి. ఒక్కసారి దీని బ్లౌజ్ చూద్దాం. మనకి బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ బెనారస్ స్టైల్ అయితే ఇచ్చేసారండి. ఆల్ ఓవర్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా మనకి చిన్న చిన్న బొటీస్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి మనకి బెల్ట్ టైప్ అయితే ఇచ్చేసారండి. బెల్ట్ బెల్ట్ మోడల్ వస్తుంది. మనం దుపట్టా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకు సేమ్ బ్లౌజ్ మెటీరియల్ ఏ విధంగా ఏ కలర్ కాంబినేషన్ లో ఉందో దుపట్టా కూడా అదే కలర్ కాంబినేషన్ లో ఉంది. ఫోర్ సైడ్స్ దుపట్టా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక స్కాలపింగ్ డిజైన్ ఇచ్చేసారండి. మిడిల్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి బ్లౌజ్ లో ఏ విధంగా అయితే బుటీస్ ఇచ్చేసారో అదే విధంగా త్రూ అవుట్ దుపట్టా కూడా మనకి బుటీస్ అయితే ఇచ్చేసారండి. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. మన దుపట్టా కూడా చాలా పెద్దగా ఉందండి. ఇది వచ్చేసరికి చాలా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది. ఒక్కసారి దీంట్లో కాస్ట్ వచ్చేసరికి మనకు 3750 రూపీస్ పడుతుందండి. చాలా రీజనబుల్ ప్రైస్. ఈ లెహంగాస్ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. లేదు ఇంకొన్ని లేటెస్ట్ డిజైన్స్ చూడాలి అనుకుంటే కనుక కంపల్సరీ ఏఎస్వి నగర్ బ్రాంచ్కి విజిట్ చేయండి. ఇంకా లేటెస్ట్ ప్యాటర్న్స్ కానీ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు చూసేయచ్చు. కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.